హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం నూతనంగా వచ్చిన 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఇట్ వాజ్ చేంజ్డ్ న్యూలీ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 6th, 7th యాజ్ వెల్ యాజ్ 8th క్లాస్ ఆల్సో చేంజ్డ్. I don't know the remaining subjects, but maths subject is completely changed. Okay, already 6th class మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ గురించి మనం రివ్యూ ఇవ్వడం జరిగింది. అది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా చెక్అవుట్ చేయొచ్చు. మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. 6th క్లాస్లో అయితే డైరెక్ట్గా మనకి చాప్టర్లోకే తీసుకెళ్లారు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 6th క్లాస్లో. ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇది జస్ట్ ప్రాక్టీస్ షీట్స్ లాగా ఇవ్వడం జరిగింది. అంటే 6th క్లాస్ నుంచి 7th వచ్చారు కాబట్టి ఆఫ్టర్ సమ్మర్ అకేషన్ ఇంకా ఆల్మోస్ట్ 50 to 60 డేస్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వస్తున్నారు కాబట్టి పిల్లలు మీకోసం అని చెప్పి మళ్ళీ 6th క్లాస్ కాన్సెప్ట్స్ ఒకవేళ మర్చిపోయి ఉంటారేమో. ఇఫ్ యూ ఫర్గాట్, దెన్ యూ గో త్రూ దీస్ ప్రాక్టీస్ షీట్స్ ఆర్ వర్క్ షీట్, యూ విల్ రీకాల్ ఎవ్రీథింగ్. ఓకే, దట్స్ వై దే గివ్ ఇన్ వర్క్ షీట్స్ బిఫోర్ ద చాప్టర్. ఓకే, ద ఫస్ట్ చాప్టర్ నేమ్ ఈస్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్. ఇన్ 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నేమ్ ఈజ్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్. కీ టర్మ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. డిజిట్ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ, ఇండియన్ సిస్టంలో ఎలా మనం నెంబర్ని ఎలా పిలుస్తాం, అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా, ఇండియన్ సిస్టంలో కామాస్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ ఎలా ఉంటాయి. ఇండియన్ సిస్టంలోనైతే ఫస్ట్ 3 digits తర్వాత కామా ఉంటుంది, తర్వాత 2 digits తర్వాత కామా పెడతాం. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ అయితే అలా కాదు, ఎవ్రీ 3 digits తర్వాత కామా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఇక ఒక నెంబర్ని రౌండప్ చేయడం వల్ల దగ్గర నియరెస్ట్ 100స్కి లేదా నియరెస్ట్ 10స్కి రౌండప్ చేయడం వల్ల, లేదంటే రౌండ్ డౌన్ చేయడం, కొత్తగా రౌండ్ డౌన్ అనే టాపిక్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్గా మీకు ఇది వర్క్ షీట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ల్యాక్స్ చూడండి, డిజిట్ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ల్యాక్, క్రోరు, అప్రాక్సిమేషన్, రౌండప్, రౌండ్ డౌన్, ఇండియన్ సిస్టమ్, కామాస్ ఫస్ట్ 3 digits తర్వాత 2 digits తర్వాత కామాస్ పెట్టడం జరిగింది. పక్కన ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకేనా. స్టూడెంట్ రెడీనెస్, రీడింగ్ అండ్ ప్రాక్టీస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారండి. చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి డే 2 అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, నాట్ ఈక్వేషన్, ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అన్ ఈక్వేషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ విత్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఓకే, కీ టర్మ్స్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి, ఆపరేషను, టర్మ్స్, బ్రాకెట్, ఈక్వేషన్, వాటికి సంబంధించి టర్మ్స్ ఇచ్చారు, మీనింగ్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 8 into 5 ఇలా మల్టిపుల్ చేస్తారు. తర్వాత డే 3 ఏ పీక్ బియాండ్ ద పాయింట్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే టెక్స్ట్ బుక్కు సంబంధించి యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి 1st, 2nd, 3rd ఏ పీక్ బియాండ్ ద పాయింట్, థర్డ్ చాప్టర్ నేమ్ కూడా ఏ పీక్ బియాండ్ ద పాయింటే. అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ టాపిక్, ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ ఉంది కదా, ఆ చాప్టర్ స్టార్ట్ చేయబోయే ముందు దాన్ని ఒక ఇంట్రడక్షన్గా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. టీచర్స్ కార్నర్ అని ఇవ్వడం జరిగింది.
ఓకేనా. మనకి టీచర్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న ప్రాక్టీస్ షీట్ చేపిస్తే మినిమం ఆ చాప్టర్కి సంబంధించి మినిమం ఒక అండర్స్టాండింగ్తో మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఓకేనా. నోట్ ఇచ్చి ద అబో కీ టర్మ్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండర్స్టాండింగ్ ద చాప్టర్ అనదర్ పీక్ బియాండ్ ద పాయింట్ ఇన్ సెమిస్టర్ 2. అంటే ఏ పీక్ బియాండ్ ద పాయింట్ అనేది సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో కూడా ఉంది అని ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇస్తున్నారు. సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్స్ ఇంకా రాలేదు, వస్తాయని దాని అర్థం. ఓకే. 4th చాప్టర్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్స్ అండ్ నెంబర్స్. యాక్చువల్గా దీని నేమ్ వచ్చేసరికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ 1 వేరియబుల్ అని రావాలి. ఇక్కడ చూడండి పేరు మార్చారు, ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్స్ అండ్ నెంబర్స్. ఓకే. n+30 ఇట్లా చూడండి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి, సబ్స్టిట్యూషన్ ఏంటి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, లెటరు, నెంబరు, వేరియబుల్. ఓకే. ఇవన్నీ ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి, లీనియర్ పెయిర్ అంటే ఏంటి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అలాగే ట్రాన్స్వర్సల్ యాంగిల్. యాక్చువల్గా అయితే ఈ ట్రాన్స్వర్సల్ యాంగిల్ అనేటువంటి టాపిక్ మనకి 9th క్లాస్లో ఉండేదండి. 9th క్లాస్లో ఇంట్రడ్యూస్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మరి 7th క్లాస్లో ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు, చూద్దాం. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి నంబర్ ప్లే, ప్లేయింగ్ విత్ నెంబర్స్ అని ఉండేది మనకి టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు నెంబర్ ప్లే, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, కాన్సిక్యూటివ్ నెంబర్స్, మ్యాజిక్ స్క్వేర్స్, అలాగే సీక్వెన్స్ ఇలా ఇచ్చారు. 7th ఏ టేల్ ఆఫ్ 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్. యాక్చువల్గా ఈ చాప్టర్ మనకి 7th క్లాస్లో లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ట్రయాంగిల్స్ అని ఉండేది. ఇప్పుడు ఏ టేల్ ఆఫ్ 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఇచ్చారన్నమాట. వాటి చరిత్ర ఏంటంటే మనం చూస్తాం. వర్టెక్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్. ఓకేనా. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. వర్కింగ్ విత్ ఫ్రాక్షన్స్ 8th చాప్టర్. ఇది 8th చాప్టర్ సెమిస్టర్ 1లో లేదు, సెమిస్టర్ 2లో ఉండొచ్చు. ఓకేనా. 9th చాప్టర్ వచ్చేసరికి జామెట్రిక్ ట్విన్స్ మీన్స్ సిమెట్రీ అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 9th చాప్టర్ వచ్చేసరికి 10th వచ్చేసరికి ఆపరేషన్స్ విత్ ఇంటీజర్స్ 10th చాప్టర్. అలాగే 11th వచ్చేసరికి ఫైండింగ్ కామన్ గ్రూప్స్. ఇవన్నీ ప్రాక్టీస్ షీట్సే, ఓన్లీ కనెక్టింగ్ ద డాట్స్ 12th వన్. అలాగే 13th వన్ కన్స్ట్రక్షన్ అండ్ టిల్లింగ్. ఓకేనా. యాంగిల్ బైసెక్టర్ అంటే, టిల్లింగ్ అంటే టెస్సలింగ్. కవరింగ్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ విత్ స్పేస్ షేప్స్ టుగెదర్, నో ఓవర్లాప్స్ అంటే ఒక సర్ఫేస్ని కవర్ చేయడం. ఫైండింగ్ ద అన్నోన్. ఓకే. వేరియబుల్స్ కనుక్కోవటం. ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ టెక్స్ట్ బుక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా ఉండేవి 14 చాప్టర్లు. ఈ 14 వర్క్షీట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. టీచర్స్ కార్నర్ ఇది మనకి స్టూడెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి. ఈ చాప్టర్ ఇంట్రడక్షన్గా మనం చూసుకుంటే స్టార్టింగ్లోనే మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సన్ ఈజ్ 149,600,000 కిలోమీటర్స్. ఓకే. ఇది లార్జ్ నెంబర్. మన చుట్టూ ఉన్న వాటిలో అంటే సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ గురించి ఇచ్చాడు కాబట్టి డైలీ లైఫ్లో లార్జ్ నెంబర్స్ మనం ఎలా ఉపయోగిస్తాం అని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో స్టార్ట్ చేశాడు అని అంటే చాప్టరు. డైలీ లైఫ్లో నెంబర్స్ ఎలా మనం ఉపయోగిస్తాం, అది కాక లార్జ్ నెంబర్స్ ఎలా మనం ఉపయోగిస్తాం అనేది ఒక చెట్టుకి ఉన్నటువంటి ఓకేనా ఎలా ఉపయోగిస్తాం అనేది ఇవ్వటం జరిగింది. 1,00,000 వెరైటీస్. ఇలాగ చూడండి 1,00,000 ఇలా. ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ 1000. అలా వాటిని ఫిల్ చేయమని మనల్ని అడుగుతున్నారు. మనం తర్వాత వీడియోలో ఇక మనకి వస్తాయి. అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 ఫిగర్ ఇట్ అవుట్. ఇక్కడ మనకి కొత్త చాప్టర్లో కొత్త టెక్స్ట్ బుక్లో ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ అనే పదం లేదు. ఎక్సర్సైజ్ 1.1, ఎక్సర్సైజ్ 2.1, ఎక్సర్సైజ్ 2.2 అలా లేదు. ఫిగర్ ఇట్ అవుట్ మీన్స్ టు సాల్వ్, టు ఎవాల్యుయేట్, ఫైండ్ అవుట్ అని అర్థం. ఓకేనా.
ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో మనకి ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ తర్వాత చూడండి మనకి ఉచివన్ ఇన్స్టాలర్ యూనిటీ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి మనకి ఒక వాటర్ ఫాల్ ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన ఇక్కడ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడా ఇచ్చారు. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ 1 lakh ఈజ్ వెరీ లార్జ్ నెంబర్. 1 lakh అనేది లార్జ్ నెంబరా అవుతుందా అనేది మనం చూద్దాం. ఇంకా టీచర్స్ నోటు, ల్యాండ్స్ ఆఫ్ టెన్స్, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇక్కడ ఫిగర్ ఇట్ అవుట్ 1.2. మొత్తానికి ఇక్కడ మనం టేబుల్ కనుక తీసుకుంటే ఇండియన్ సిస్టమ్, అమెరికన్ సిస్టంలో ఎలా ఉంటుంది, ఇండియన్ సిస్టంలో ఎలా ఉంటుంది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఏదేమన్నప్పటికీ మొత్తం కూడా డైలీ కాన్వర్జేషన్ లాగానే మనకి టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది. డైలీ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, డైలీ కాన్వర్జేషన్ నుంచి నెంబర్ని ఎలా, లార్జ్ నెంబర్ని ఎలా మనం రాబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫోన్ నెంబర్ 10 digits ఉంటాయి. అవర్ ఫోన్ నెంబర్ 10 digits ఉంటాయి. ఓకేనా, అది కూడా లార్జ్ నెంబరే. నియరెస్ట్ 1000కి తీసుకురావటం, నియరెస్ట్ 10,000, నియరెస్ట్ lakh, నియరెస్ట్ 10 lakh, నియరెస్ట్ crore దాన్ని రౌండ్ అప్ చేయటం, ఇలా అన్నీ ఇవ్వటం జరిగింది. ఇది చూస్తే కనుక సెన్సెస్ కూడా మనకు లార్జ్ నెంబర్స్లో ఉంటుంది. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ 121 crores అవర్ ఇండియన్ పాపులేషన్. అకార్డింగ్ టు 2011 ఐఎమ్ సెయింగ్. ఇప్పుడైతే మళ్ళీ 2027లో మనకు ఆల్రెడీ జరుగుతుంది. సెన్సెస్ స్టార్ట్ అయినాయి, హౌస్ మ్యాపింగ్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంకా చూడండి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో 2100 into 70,000 అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కిలోమీటర్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సన్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇక మనం చూసుకుందాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి మాస్కో టు వ్లాడివోస్టాక్ అనే ఒక ట్రైన్ బయలుదేరుతుంది. దాదాపు 7 days జర్నీ అంట. ఇది మన ఇండియాలో అయితే దిబ్రూగర్, అస్సాం టు కన్యాకుమారి వరకు పెద్ద ట్రైన్. దగ్గర 4219 కిలోమీటర్స్, 4219 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. 76 hours ఆఫ్ జర్నీ. అది వివేక్ ఎక్స్ప్రెస్. అంటే జీకే పాయింట్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మనకి జీకే పాయింట్స్తో పాటుగా అంటే కొన్ని జీకే పాయింట్స్, కొన్ని లైఫ్కి సంబంధించినటువంటి డైలీ లైఫ్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి చాప్టర్ని అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సెకండ్ చాప్టర్ వచ్చేసరికి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. యాక్చువల్గా ఇది ఆల్జిబ్రా అని ఉంటుంది. a+b² a+b అలా కాకుండా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఇక్కడ మనకి కొన్ని నెంబర్ ప్రాపర్టీస్ కూడా ఇచ్చారు ఈ చాప్టర్లోనే. బ్రాకెట్స్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఇక్కడ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో భాగంగా బాడ్-మాస్ రూల్ యూజ్ చేసి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాడ్-మాస్ రూల్ యూజ్ చేసి మనం చేస్తాం కదా. ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఎడిషను, మల్టిప్లికేషన్, ఎడిషన్, ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఆ రూల్ ఫాలో అవుతూ మనం చేస్తాం కదండి. దాని మీద కూడా బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అవి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి పిల్లలు. ఇంకా స్వాపింగ్ అండ్ గ్రూపింగ్ ఇవన్నీ మీ చెక్ చేసుకోవచ్చు. మనకి ప్రస్తుతానికి ఇది పీడిఎఫ్ రూపంలోనే ఉన్నాయి. మార్కెట్లోకి ఇంకా అందుబాటులోకి వచ్చేలో రాలేదని నేను అనుకుంటున్నా. మోర్ ఎక్స్ప్రెషన్ టర్మ్స్, ఎగ్జాంపుల్ 10. ఇక ఇవన్నీ చూసుకోండి. ఇక సెకండ్ చాప్టర్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ అంతా నెంబర్ థియరీ కాబట్టి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడనే కానీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా ఎక్కువ నెంబర్సే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పీక్ బియాండ్ ద పాయింట్. ఇవన్నీ యొక్క మొత్తం డెసిమల్ ఫ్రాక్షన్స్. పీక్ బియాండ్ ద పాయింట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి మొత్తం డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేస్తాం, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎలా మల్టిప్లై చేస్తాం అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా మనకి ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి పీక్ బియాండ్ ద థర్డ్ చాప్టర్ పీక్ బియాండ్ ద పాయింట్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లెటర్ అండ్ నెంబర్స్. యాక్చువల్గా ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేకపోతే లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ పేరు మీద ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ లీనియర్ ఈక్వేషన్స్ S=G+3 ఇవన్నీ లీనియర్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ అండి. అలా ఉండాలి. మరి పేరు అయితే మార్చారు, ఎక్స్ప్రెషన్స్ విత్ లెటర్స్ అండ్ నెంబర్స్. పేరు అయితే చాలా బాగుంది. కొత్త దానికి మనం అలవాటు పడాలి, తప్పదు. కాబట్టి
అవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెంబర్స్ మారినాయి అంతే. ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, అసలు లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లన్నీ లాస్ట్ ఇయర్ 9th టెక్స్ట్ బుక్లో, ఇప్పుడున్న 9th టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. యాక్చువల్గా 9thలో ఉండేవి ఇవి. ఇప్పుడు మరి ఈ సంవత్సరం 7thలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇదిగోండి చూడండి, ఈ టాపిక్ అనేది 9thలో ఉండేది, ఇప్పుడు ఈ సంవత్సరం 7thలోనే చేర్చడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మనకు తెలియదు ఇంకా పూర్తిగా. ఏదైనప్పటికీ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో పిల్లోడిని ఉంచాలి అని గవర్నమెంట్ భావించింది కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఈ సంవత్సరం ఉన్నాయి. ఇది 9th క్లాస్లో ఉన్న క్వశ్చన్సే యాజ్ టీచర్ తీసుకురావడం జరిగింది. 9thలో ఉన్న క్వశ్చన్సే దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. తర్వాత లాస్ట్ 6th వన్ నెంబర్ ప్లే. నెంబర్ ప్లే అంటే ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఈ చాప్టర్లో కూడా మనకి ఆ సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఫిగర్ ఇట్ అవుట్ అని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. నెంబర్స్ ఈవెన్, ఆడ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈవెన్ నెంబర్స్, ఈ నెంబర్ ప్లేలోనే మనకి ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్ పజిల్స్, ఓకేనా. మ్యాజిక్ స్క్వేర్ అంటే ఏంటి, మ్యాజిక్ సమ్ అంటే ఏంటి, ఒక పజిల్ ఇచ్చి ఒక టేబుల్ ఇచ్చి క్రాస్గా యాడ్ చేసిన, కాలం వైజ్ యాడ్ చేసిన ఒకే నెంబర్ వచ్చేటట్టు ఉండే కూడా చూశారు. మ్యాజిక్ స్క్వేర్స్ ఇలాంటివి చూస్తాం. తర్వాత లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి టేల్ ఆఫ్ 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్. లైన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్, మోస్ట్లీ ట్రయాంగిల్స్. ఎందుకంటే ట్రయాంగిల్ షేపు బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా మనం యూజ్ చేస్తాం. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్ అనే గివేవే ఇలాంటి సింబల్స్ కూడా మనకి రోడ్డు మీద కనబడుతుంది జరుగుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ గురించి, సర్కిల్స్ గురించి, సర్కిల్లో ట్రయాంగిల్ అంటే డ్రా చేస్తాం అనేది మనకి మొత్తం ఇవ్వడం జరిగింది. టేల్ ఆఫ్ 3 ఇంటర్సెక్టింగ్ లైన్స్. యాక్చువల్గా అయితే ఈ చాప్టర్ నేమ్ ట్రయాంగిల్స్ అని ఉండేది లాస్ట్ ఇయర్, ఇప్పుడు మార్చి తీసుకెళ్తారు జరిగింది. ఓకేనా. ఇది 7th క్లాస్ టోటల్ టెక్స్ట్ బుక్ గురించి. దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మీకు 7th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుంచి 7th చాప్టర్ వరకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.